హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన వెజిటేబుల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నానండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి ఉల్లిపాయ బదులు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ వేసుకుంటున్నాను. మనకి ఈ రైస్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి సన్నగా తరిగిన క్యాబేజ్ ఒక కప్ వేసుకుంటున్నానండి. ఇది వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, హాఫ్ కప్పు క్యాప్సికమ్ అండి. మీ క్యాప్సికమ్ కూడా మనకి రెడ్, ఎల్లో ఉంటుంది కదా, అవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు పచ్చ బఠానీ వేసుకుంటున్నానండి. ఇక నేను అన్ని పచ్చి వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నానండి, ఏవి ఉడకపెట్టుకోలేదు. సో మనం ఆయిల్లోని వెజిటేబుల్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకుందాం వెజిటేబుల్స్ మొత్తాన్ని. ఇలా కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ ఎందుకు వేస్తున్నానంటే మనకి వెజిటేబుల్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా షుగర్ వేసుకున్నామంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. సో అందువల్ల నేను ఇందులోకి హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనిద్దామండి. సో మనకి వెజిటేబుల్స్ మొత్తం బాగా ఉడికిపోవాలి ఆయిల్లోని. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తానికి కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది పైన బాగా తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి గరిటెతో ఒకసారి కలిపేసి ఇందులోకి మనము 1 స్పూను నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పొడి వేస్తున్నానండి. మీ దగ్గర వైట్ ఉన్న వేసుకోవచ్చు. ఈ పెప్పర్ పొడి వేసుకుని ఒకసారి వెజిటేబుల్ మొత్తానికి బాగా కలిసేటట్లు ఫ్రై చేసేసుకున్నాము. ఇక్కడ నేను సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను యూస్ చేసేది డార్క్ సోయా సాస్ అండి. మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే ఒక 2 స్పూన్ల సోయా సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకున్నాము. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని గరిటెతో నీట్గా కలిపేసుకుందామండి. మనకి రైస్ అనేది పలుకులు పలుకులుగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశారంటే రైస్ అనేది ఒకటికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందండి, పలుకులు పలుకులుగా. సో రైస్ అంతా కలిపేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుందామండి. చూసారు కదా, మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా చూడండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన వెజిటేబుల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చేసి పెట్టారంటే వేడివేడిగా తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. సో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. సో నేను ఈ కలర్ రైస్లో కోసం ఫ్రైడ్ రైస్లోకి పెప్పర్ మష్రూమ్ గ్రేవీ చేశానండి. సో ఈ రైస్లోకి చాలా బాగుంటుంది మనకి. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూడండి. నేను చేసిన వంటకాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.